తిరిగి లేచారు. అయ్యా యేసు ప్రభువు వారు తిరిగి లేచారు. మీకు విషయం చెప్పమంటారా? ఆ నాటి దినాల్లో శిష్యులందరూ దేవుడి కోసం వాళ్ళ ప్రాణాలు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి తెలుసు, నా దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. చాలా మంది ఇక ప్రపంచంలో దేవుడిగా అవతారాలుగా వచ్చారు. చాలా మంది ప్రపంచంలో దేవుడిగా పిలవబడిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ప్రపంచంలో రకరకాల టైటిల్స్ క్లెయిమ్స్ చేసుకున్నారు. కానీ ఏ ఒక్కరు వారు చనిపోయిన తిరిగి లేవలేదు. కానీ ఆ దేవాది దేవుడు అని యేసే మాత్రమే వెలిగించారు. అందరూ చెప్పండి కూడా దేవుడికి ఇంత నేను చెప్పినట్టుగా నాకు అంశం ఏంటి? ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఈరోజు ఆ పునరుద్ధానంలో ఉన్న శక్తి ఎలా ప్రథమ లేదా ఫస్ట్ సెంచరీలో ఎలా వర్క్ అనేది చూద్దాం. ఇక పునరుద్ధాన శక్తి ఎంతవరకు ప్రభావం చూపించింది, ఆయన దేవుని సేవా పరిచయం ఎలా జరిగింది, శిష్యుల పరిచయం ఎలా జరిగింది, ఈ రోజున మనకి ఆ ప్రభావం అనేది ఎలా మన జీవితాల్లో ఉండిదని కొన్ని విషయాలు ధ్యానం చేసుకుని మనం వెళ్దాం. మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకున్నానంటే, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ brought the unusual things to occur in this set. ఈ యొక్క దేవుని యొక్క పునరుద్ధానం శక్తి ఏం చేసిందంటే, ఈ ప్రపంచంలో అంట ఎప్పుడు అసాధారణమైన కార్యాలు జరగడానికి సహాయం చేసింది. మీరింత నేను చదివించా కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాల్లో మనకు కనబడింది. ఏమనుందంటే, ఆయనంట యేసు ప్రభుల వారు ఆయన చనిపోయి పెట్టేసిన తర్వాత మనకి ముందు అధ్యాయంలో మనకు కనబడింది. ఏమని కనబడింది అంటే, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారంటే, అక్కడ ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి, అమ్మా యేసు ప్రభుల వారు చనిపోయాడని చెప్పాడు కదా, నేను లెగుస్తాను, 3వ దినాన్ని లెగుస్తానని చెప్పాడు, అందుకని అక్కడ రాయికేసి సీల్స్ వేశారు. మీరు ఎప్పుడైనా బ్యాంకులో లోన్ తీసుకుంటే, లోన్ 10 లక్షలు 20 లక్షలు తీసుకొని కనుక డబ్బులు కట్టలేదు అనుకోండి, బ్యాంకులో ఏం చేస్తారు? చాలా మంచోళ్ళు అసలు 20 లక్షలు తీసుకొని మాకు వెంటనే ఇస్తున్నారు కదా, ఏం చేస్తారు? అమ్మ రండమ్మ మేనేజర్ పక్కన కూర్చోమంటారా? ఇంటికి రాగానే మొత్తం ఏం చేస్తారు? ఇంటికి సీల్ వేసేస్తారు. మీరు కనుక మీ ఇంటికి వేసిన సీల్ కనుక లేదా మీ కంపెనీకి వేసిన సీల్ కనుక తీస్తే ఏమైంది? నేను కొత్త విషయాలు ఏం మాట్లాడు, చాలా తెలిసిన విషయాలు మాట్లాడుతున్నా. ఏమైందంటే పెద్ద కేసు అయిపోద్ది. ఇక్కడ కూడా ఏమైందంటే, యేసు ప్రభువు వారిని ఎవరిని బయట తీయకూడదు. రోమ ప్రభుత్వం ద్వారా వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని ఏం చేశారంటే, యేసు ప్రభు మరణాన్ని ఆపాలని, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన్ని ఆపాలనుకున్నారు. వాళ్ళకున్న అధికారాన్ని, వాళ్ళకున్న బలగాన్ని, వాళ్ళకున్న మిలిటరీని బట్టి ఏం చేశారంటే, అటొకరిని ఇటొకరిని అటొకరిని అందరూ పెట్టేసి, మీకు తెలుసు కదా 144 సెక్షన్ అంటారు చూసారా, బయటకు అడుగు పెట్టారు, అడుగు లోపలికి నీరు, అలాగే ఫుల్ సెక్యూరిటీ పెట్టేసి, ఎవడు వస్తారు మేము చూస్తాం రండ్రా, యేసు ప్రభుని లోపల పెట్టారు కదా, ఎవడు తీస్తారు చూస్తామని చాలా మంది ఏం చేశారంటే, వాళ్ళ కలిగిన పవర్ తో యేసు ప్రభు సమాధిని వాళ్ళు భద్రపరిచారండి. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా, పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంటే, ఈ పొలిటికల్ పవర్స్ ముందు ఎవరు నిలబడలేకపోయారు. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా ఏమైపోయిందంటే, వాళ్ళు వేసిన సీల్స్ మొత్తం పోయినాయి అంట. వాళ్ళు వేసిన సీల్స్ దాని పక్కన ఉన్న ఆ సోల్జర్స్ ఏమైపోయారంటే, వాళ్ళు ఒక చచ్చిన వారి వలె అయిపోయారు. The power of resurrection brought unusual things to occur in this earth అని చెప్పారు కదా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సమాధి తెరవబడింది. రెండోది ఏంటంటే, అక్కడ పెద్ద భూకంపం కలిగింది. సపోజ్ కనుక బెంగళూరులో కనుక భూకంపం కలిగితే ఏమైందండి? ప్రజలకు హాని కలిగిద్దా, లాభం కలిగిద్దా? హాని కలిగింది. కానీ ఇక్కడ కలిగిన ఈ యొక్క ఎర్త్క్వేక్ వల్ల ఏమైంది? హాని కలిగిందా, లాభం కలిగిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఎర్త్క్వేక్ రావడం ద్వారా హాని కలగల. ఎప్పుడైతే ఇక్కడ భూకంపం వచ్చిందో, దేవుడి లోపల ఉన్న ప్రజలకు ఒక నూతనమైన సందేశం వచ్చింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భూకంపం కలిగిందో, అక్కడ ఉన్న ప్రజలందరూ చచ్చిపోయిన వాళ్ళు అయిపోయారు. యేసు ప్రభు ఆయన బయటకు రావడం జరిగింది. దేవుడు ఏం చేశారంటే, తన కోసం అంట పరలోకం నుంచి గాబ్రియేల్ని పంపించాడు. దేవుని స్తోత్రం. పోయినసారి నేను వచ్చినప్పుడు వాకింగ్ చెప్పాను, ఎంతమంది గుర్తుంది? దేని గురించి చెప్పాను? ఏలియా దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చి తనకు పరిచయం చేసింది. ఇప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాలనుకున్నా, యేసు ప్రభుల వారికి దేవదూత రావడం అవసరమా? యేసు ప్రభు వారు బండ పక్కన నెట్టలేడా? మీ తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ఆయన బండను తీయగలడు, ఆ ముద్రను తీసేయగలడు, వాళ్ళని చచ్చిపోయినట్టుగా చేయగలడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుడు అక్కడ లోపల ఉండి నేను ఇక్కడ మెలకుని ఉంటానని దేవుడు తన దూతల్ని ఈ లోకాన్ని పంపించి ఆ రాయి మొత్తం తొలగించేసి తన కుమారుడిని సజీవంగా లేపినాడు. హల్లెలూయా. ఈ మొదటి పాయింట్ ఏం చెప్పాలనుకుంటే, ఈ పునరుద్ధాన శక్తి కనుక మనలో ఉన్నట్టయితే మన జీవితాల్లో కూడా దేవుడు ఒక అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబంలో ఇటువంటి రాయిలు వేసిపడి ఉన్నాయేమో, ఒకవేళ మీ కుటుంబంలో ఇటువంటి సీల్స్ వేయబడి ఉన్నాయేమో, ఒకవేళ మీ కుటుంబంలో లేదా మీ జాబ్స్ లో ఇటువంటి గాడ్
రాజు లాగా మీకు గ్రోత్ అవనీకు నాటంగా కొలుస్తున్నాడేమో. నా దేవాది దేవుడు, ఆయన సమస్తం సాధించేసే దేవుడు వాళ్ళందరినీ తొలగించేసి మన కుటుంబాల్లో ఆయన గొప్ప దీవెనిచ్చే దేవుడు అన్నాడు. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. రెండో మాటకి వెళ్దాం. రెండో మాట ఏం చెప్పదలుచారంటే, ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఏం చేసిందంటే బ్రాట్ న్యూ ఆస్పెక్ట్ ఇన్ జీసస్ మినిస్ట్రీ. ఈ యొక్క దేవుని యొక్క పునరుత్థానం శక్తి ఏం చేసిందంటే యేసు ప్రభు పరిచయంలో ఒక నూతన విధానం తీసుకెళ్ళింది. దేనికి తీసుకెళ్ళింది? నూతన విధానం తీసుకెళ్ళింది. మీరు కనుక ఈ ప్రపంచం చూస్తుంటే రోజుకి అప్డేట్ అవుతా ఉంది. మీ మొబైల్లో అప్డేట్ వస్తున్నప్పుడు ఎంతమంది చేసుకుంటారు? అప్డేట్ అందరూ చేసుకుంటారు కదా. ఒకసారి మీ అమ్మ వాళ్ళని అడగండి, మీ నాన్నగారిని అడగండి. ఆ నాన్నగారిని చిన్నప్పుడు మీరు డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, చిన్నప్పుడు మీరు ఎలా తినేవాళ్ళు, చిన్నప్పుడు మీరు ఎలా ప్రయాణించాలంటే వాళ్ళు ఒకలాగా చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే చాలా అప్డేట్ అయిపోయింది, చాలా మోడర్న్ అయిపోయింది. అలా వెళ్ళే కొద్ది ఎలా అయితే మోడర్న్ అయిపోయిందో ఇక్కడ కూడా ఏమైందంటే యేసు ప్రభువులో 3.5 సంవత్సరాలు ఒకలాగా సేవ చేస్తే ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆ శక్తి ఆయనలో రావడం ద్వారా ఆయన పరిచర్య అంతా మారిపోయింది. హల్లెలూయా. ఆయన చేసే సేవ విధానం మారిపోయింది. ఆయన ప్రజలతో మాట్లాడే విధానం మారిపోయింది. ఆయన ప్రజలతో కలిసే విధానం మారిపోయింది. ఆయన మాట్లాడుతుంటే ప్రజల హృదయాలంట మండుతూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో కనుక నీకు లైఫ్ స్టైల్ గా కొత్తగా మారాలనుకుంటున్నావేమో, ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, లేకపోతే నీ సంఘంలో నీకు తెలిసిన వారందరూ, నీతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో నువ్వు కొత్త కార్యాలు చూడాలనుకున్నావేమో, ఈ రోజు ప్రార్థన చేద్దాం. దేవా, ఆనాడు ఎలా అయితే ఆ పునరుద్ధానం శక్తి అయ్యా నీ సేవలో గొప్పగా నూతనమైన కార్యాలు జరిగించావో, నా జీవితంలో కూడా ఆ కార్యాలు జరిగించమని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేయగలడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఆయన ఒక నూతన విధానంలో ఎలా సేవ చేశాడనేది మనం చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నేను చెప్పిన మాటలు అర్థమవుతుంది మీకు అందరికీ? యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. మీ పక్కన వాళ్ళు చెప్తారా? మీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి. పక్కన వాళ్ళకి మీకు సమాధానం కలుగును గాక. ఏంటి చెప్పండి? మీకు సమాధానం కలుగును కాదు. చాలాసార్లు మన పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే సమాధానం చేయరు, పెద్ద గొడవలు తీసిపోతారు. ఒకసారి చాలా మంది మన ఇంటికి బంధువులు వచ్చి వెళ్తారు కదా, బంధువులు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, పోయేటప్పుడు ఏమైంది పెద్ద గొడవ పెట్టిపోతారు. చాలాసార్లు చాలా మంది ఇళ్ళకి పలకనేయడానికి వెళ్తాం, బాగానే పోతాం, తిరిగి వచ్చినప్పుడు మనకు మనశ్శాంతి ఉండదు, వాడికి మనశ్శాంతి ఉండదు. ఇక్కడ కూడా ఏమైందంటే ఇక్కడ లోపల ఉన్న శిష్యులకి వారికి భయం వేసేసింది. ఇదిగో యేసు ప్రభువుని వెంబడించిన మాకు యేసు ప్రభులాగా మమ్మల్ని కూడా సిలువ మీద వేసి మమ్మల్ని కొరడాలతో కొట్టి మమ్మల్ని చంపేస్తారేమో. ఇదిగో మేము బయట తిరుగుతూ ఉంటే అప్పుడు కరోనా అప్పుడు బయటికి ఒక్కడు కూడా రాలి, తలుపులు వేసుకుని లోపలికి వచ్చినారు. వీళ్ళు కూడా ఎంతైంది, కోవిడ్ లాక్డౌన్ అయిపోయింది. లోపలికి బయటికి వస్తే రోమా ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, బయటికి వస్తే పరిస్థితులు ఉన్నారు, బయటికి వస్తే శాస్త్రం ఉన్నారు. అరే మీరు ఆడున్నారా? ఇది 11 మంది శిష్యులు ఎక్కడ ఉన్నారని ఒకరికొకరు కాచుకుంటా వీడిని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు భయంతో గుప్పి అనుకుంటా లోపల ఉన్నారు. కరోనా టైంలో ఒకసారి చాలా మంది చాలా భయంగా లోపల ఉన్నారు. చాలా మంది అంటే కరోనాలో చచ్చిపోవడం గల కారణమైంది కోవిడ్ కాదు, భయం వల్ల. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా ఏమైందంటే వాళ్ళ హృదయాల్లో భయం రావడం ద్వారా వెంటనే యేసు ప్రభు మూత వేయబడిన తలుపుల నుంచి ఆయన లోపల రావడం జరిగింది. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో తలుపేస్తే తలుపు దిగుని లోపలికి వెళ్ళి ఎప్పుడైనా వెళ్ళారా? నేను ఎవరిని చూడాలి, ఎవరిని నేను చూస్తాను చెప్పండి. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో తలుపేసుకొని పనికి వెళ్ళారు, లేకపోతే తాళం సంథింగ్ అని మర్చిపోయి లోపల మీరు రాగాలంటే రావు మనిషి, ఒక ఫిజికల్ బాడీ ఎవరు రాలేరు. కానీ యేసు ప్రభు ఏం చేశారంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ శక్తి ఆయనలో ఉండడం ద్వారా తలుపులు వేసినా ఎన్ని వేసినా ఆయన డైరెక్ట్ గా రాగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి నూతనమైన విధానంలో దేవుడు సేవ జరిగించారు. రెండోది ఏంటంటే లూకా సువార్త 24:30 వచనంలో మనకు కనబడింది. ఆయన ఇద్దరు మనుషులతో ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎంఐకి వెళ్తున్నారు. వాళ్ళు యెరూషలేము నుంచి సుమారుగా ఐ థింక్ సో 6 miles or 8 miles వాళ్ళు నడుచుకుంటా వెళ్తుంటే అప్పుడు ఏం చేస్తుంటే దేవుడు అంట వాళ్ళతో పాటు మాట్లాడుకుంటా వెళ్తున్నారు. ఈ రోజు మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటా. నీవు నీ స్నేహితులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడతావు? When person A and person B sit together and talk, they always talk about person C. Am I right or wrong? ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏ పర్సన్ బి పర్సన్ కలిసి కూర్చుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకటి మాట్లాడకూడదు. కానీ ఎవరి గురించి మాట్లాడతారు? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పోతా ఉన్నారు, అమ్మాయి నుంచి యేసులో నుంచి అమ్మాయి పోతుంటే వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకోవట్లా, యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా సరే మీరు పక్కన గురించి మాట్లాడుతున్నప్పుడు వాడు వచ్చి మీ పక్కన నిలబడి విన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది?
ఫ్యూజెస్ ప్రైస్ అలా అయిపోయింది. ఇక్కడ కూడా ఏమైపోయిందంటే వీళ్ళ అమ్మాయి ప్రాంతానికి వెళ్తుంటే యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడుతుంటేనంట వారి కళ్ళు ఇంకా తెరిపించబడలేదంట. ఆ మాట చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 40వ వచనంలో మనకు 30వ వచనంలో మనకు కనబడిద్దండి. అక్కడ ఏమని కనబడిద్ది, క్షమించండి, లూకా సువార్త 24వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరబడి ఆయనను గుర్తుపట్టివి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైనను. ఇంతకేమని చెప్పాను, ఆయన తలుపు వేసినా సరే వెళ్ళగలిగాడు. రెండోది ఏంటంటే ఆయన సేవా పరిస్థితులు ఏమైందంటే ఆయనంట అదృశ్యమైపోయాడంట. ఇక్కడ ఉండేవారంట గబక్కని మాయమైపోయి ఇక్కడ వచ్చారంట. ఇది మాయ కాదు, దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే మీకు ఎవరికైనా తెలుసా, ఆంధ్రాలో బైబిల్ మిషన్ దేవదాస్ అయ్యగారు అని ఆయన ఎంత గొప్ప సేవ చేశారంటే ఆయనంట ఎట్ ఎ టైంలో 7 places లో సేవ చేశారంట. అలా దేవుడి కృప నాకు తెలియదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు సేవ విధానం ఏమేమైందంటే ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుంచి అమ్మాయికి వెళ్తుంటే వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే ఆ సమయంలో దేవుడు వాళ్ళకి లేఖనాలు మొత్తం వివరించి మాట్లాడాడు. ఈ రోజు నీ స్నేహితులతో నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో అయినా సరే కూర్చొని మాట్లాడుతుంటే ఎప్పుడు వేరే విషయాల గురించి మాట్లాడద్దు. మాట్లాడమని నేను చెప్పను, దాన్ని అధికం చేద్దాం చెప్తాను. ఇక్కడ కూడా ఏమైందంటే యేసు ప్రభువు వారు వాడుతున్నప్పుడంట ఆయన ప్రొఫెటికల్ బుక్స్ నుంచి, పెంటాట్యూక్ నుంచి, అనేకమైన కీర్తన నుంచి ఆయన యేసు ప్రభు ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన తిరిగి లెగుస్తాడని మొత్తం వారికి చెప్తా ఉంటే వారి కళ్ళు ఇంకా తెరిపించబడలేదంట. తర్వాత వాళ్ళ కింద ఒక మాట అంటారు కదా, ఏమంటారంటే ఇదిగో 32వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాడు ఎప్పుడైనా నీతో ఫ్రెండ్ నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నాలో తెలియని ఒక ఎంకరేజ్మెంట్ నాలో కలిగింది. ఎప్పుడైనా ఎవరైనా చెప్పారు నీకు? లేదా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు నీ మీద ద్వేషం వస్తుందని చెప్తున్నారా? ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఇద్దరితో మాట్లాడుతుంటానంట వాళ్ళ హృదయాల్లో ఒక మంట మండిందంట దేవుని కోసం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు తిరిగి లేచి వారితో మాట్లాడి ఎప్పుడైతే అదృశ్యమైపోయారో వెంటనే వారు అక్కడి నుంచి మరలా తిరిగి ఒక 10-13 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటా శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచారని వారు చెప్పగలిగారు. హల్లెలూయా. ఈ రోజు మనందరం యేసు ప్రభు తిరిగి లేచారని మనం నమ్ముతాం. ఆయన తిరిగి లేచి ఆయన ఆరోహణమై దేవుడి దగ్గరికి వెళ్ళని మనం నమ్ముతాం కదా. ఎంతమంది మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నా యేసు ప్రభు లేచారని చెప్తారు? ఎంతమంది మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, మన స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, లేదా మన జాబ్ చేస్తున్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, లేదా మన ఇంటి దగ్గర ఉన్న రిలేటివ్స్కి ఎప్పుడైనా నా యేసు ప్రభు లేచారని ఎప్పుడైనా మనం చెప్పామా లేదనేది మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారి సేవా పరిచయం ఏమైందంటే ఆయన తలుపు వేసినా సరే వెళ్ళిపోతున్నాడు. ఆయన అనేకమైన చోట్ల ఆయన అదృశ్యుడైపోతున్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు సేవా విధానం ఏమైందంటే ఆయన చనిపోయిన తర్వాత శిష్యుల జీవితాలు మార్చబడ్డాయి. హల్లెలూయా. కానీ 3వ పాయింట్ వెళ్ళాలనుకున్నా. నా 3వ పాయింట్ ఏంటంటే power of resurrection brought transformation in the lives of the disciples. ఈ పునరుద్ధానం యొక్క శక్తి ఏం చేసిందంటే శిష్యుల యొక్క జీవితాలని రూపాంతరం చెందించింది. ఏం చేసింది శిష్యుల జీవితాలని? మొదటి పాయింట్ ఏం చెప్పాను? ఇక పునరుద్ధానం శక్తి మొదటి పాయింట్ ఏం చేసింది? అన్యూజువల్ థింగ్స్ జరిగినాయి, అంటే అసాధారణమైన కార్యాలు జరిగినాయి. రెండోది ఏం జరిగింది? ఇక పునరుద్ధానం శక్తి ద్వారా యేసు ప్రభు సేవా విధానం అనేది ఒక ప్రత్యేకంగా జరిగింది. మూడోది ఏంటంటే ఇక పునరుద్ధానం శక్తి ద్వారా శిష్యుల జీవితాల్లో ఒక రూపాంతరం చెందడం జరిగింది. హల్లెలూయా. ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? వాళ్ళు ఎలా ఉన్న వాళ్ళు ఎలా మార్చబడిన వాళ్ళని ఇక్కడ కొన్ని విషయాలు మనం కొంచెంసేపు ఆగి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకున్నంటే ఇక శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే, మీరు ఎప్పుడైనా టీం వర్క్ చేశారా? ఎప్పుడైనా మీ జాబ్స్ లో లేదా మీ స్కూల్స్ లో మీకు ఒక లీడర్ని పెట్టేసి, లేదా మీ కింద అంటే మీతో పాటు కలిసి 10 మంది ఫ్రెండ్స్ ఉంటాం, వాళ్ళు మీరు లీడర్గా ఉండడం, అలా చాలా సార్లు చేస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా మీకు మీ ఫ్రెండ్స్ గొడవలైనయా? దేనికాడ? ఈగో క్లాషెస్. నేనంటే ఏమనుకున్నావు, నేనేం చెప్తుంది అట్లా, వాడు చెప్పింది వెళ్ళాలంట, నేను చెప్పింది వెళ్ళకూడదంటే మీరు ఈగో క్లాషెస్ ఉంటాయి కదా. అలానే ఈ 12 మంది డిసైపుల్స్ వీళ్ళు గొప్ప భక్తులేం కాదు, వాళ్ళు మనలాంటి వాళ్ళే. వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, వారికి సరైన విద్య లేదు. వాళ్ళు ఇక పునరుద్ధానం శక్తిని పొందుకోకుండా ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవితాలంట ఎప్పుడు ఒకరికొకరు గొడవ పడుకునే వాళ్ళంట. ఆ మాట చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మార్కు 10:33 చదువుకుందాం. లూకా సువార్త 22:24 చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ వీళ్ళు ఎలాంటి వారు అనేది కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 22-24
తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అని వివాదము వారిలో పుట్టగా. ఏమనుకుంటుందంటే వాళ్ళలో తమలో ఎవడు గొప్పవాడు ఎంచబడునని వివాదము పుట్టెను. ఇక్కడ ముందు వచ్చిన మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభుల వారు, అయ్యా నేను ఈ లోకానికి వచ్చాను, 30 సంవత్సరాలు జీవించాను, 3.5 సంవత్సరాలు సేవ చేశాను, నేను తర్వాత చనిపోబోతున్నాను, ఇక రోమా ప్రభుత్వం నన్ను చంపేస్తారు, నేను సిలువ పడతాను, తర్వాత సమాధిలో చేయబడతాను, తర్వాత నేను 3వ దినం లెగిస్తానని చెప్తుంటే శిష్యులు ఏమన్నారంటే, యేసు ప్రభువా నువ్వు అవుటా, మరి తర్వాత సీట్ ఎవరికి? చాలా మంది ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా సరే సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు చూసాను, ఇంట్లో అక్కడ వ్యక్తి చనిపోయిన వ్యక్తి అక్కడ పెడతారు, వీళ్ళు కొట్టుకుంటారు. దేనికోసం? ఈ ఆస్తి ఎవడికి, ఈ బంగారం ఎవడికి, మెల్లో ఎవడికి, చోలుకి ఎవడికి, కాలుకి ఎవడికి. అరే ఇక్కడ మనిషి ఉన్న వ్యక్తిని వాడిని పాత పెట్టుకుని దీనికోసం కొట్టుకుంటారు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా ఏమైందంటే వీరులంట ఒకరికొకరు వివాదం పుట్టిందంట. పేతురు అంటాడు, యేసు ప్రభు నన్నే ఫస్ట్ పిలిచాడు, యేసు ప్రభు నా మీదే ఈ సంఘం కడతా అని చెప్పాడు. యేసు ప్రభు అంటే యోహాన్ అంటాడు, ఏమనుకున్నావు, నేను యేసు ప్రభు గుండె చెప్పుడు లబ్ధమని విన్నాను, నీకు అంట కూడా చేతగా అనేవాడు. అంతేకాకుండా ఈ యొక్క జేమ్స్ ఏమన్నాడంటే, నేనేమంటే ఏమనుకున్నావు, మీ అందరికి ఎవరికి మాట్లాడడం చేత కాదు, నేను మాట్లాడితే అనేక మందితో చాలా బలంగా మాట్లాడతానని ఒకరిలో ఒకరు వివాదం కలిగింది. యోధా అనేవాడు, అరే మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, మీ అందరి డబ్బులు నా చేతిలో ఉన్నాయి, యేసు ప్రభు కానుక సంచి కూడా నా చేతిలో ఉందని అందరూ ఏం చేశారంటే ఒకరికొకరు వివాదం పుట్టిందంట. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒకరికొకరు వివాదం పుట్టింది. రెండోది ఏంటంటే లూకా సువార్త 9:54 మనకు కనబడింది. అక్కడ ఏమని కనబడింది అంటే, ఒక రోజు ఇక శిష్యులు దేవుడి సువార్త చెప్పడానికి వెళ్తారు. లూకా సువార్త 9:54 మనకు కనబడింది. యేసు ప్రభుల వారు ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్పగా పరిచయం చేశారు. కొంతమంది గొప్పగా పరిచయం చేసినప్పుడు ఎవరు దేవుని నమ్ముకోలా. వాళ్ళు వెంటనే కోపం వచ్చి ఒక మాట అంటారండి. ఏమంటారంటే 54 మనకు కనబడుతుంది. శిష్యులైన యాకోబు, యోహాను అది చూసి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీడు నాశనం చేయనట్లుగా మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమని అడుగుగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించను. మీకు ఒక మాట చెప్పాలనుకున్నా, ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ కనుక అన్నాదమ్ములు ఉన్నారనుకోండి, అన్నాదమ్ములు ఉన్నప్పుడు పెళ్లి కాకముందు నాకు బాగానే ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఏమైంది, ఒకరికొకరికి స్వార్థాలు వస్తాయి. అయ్యో వాడు కారు కొన్నా, నేను బండి కొన్నా, వాడు ఇల్లు కట్టా, నేను ఇల్లు కట్టలా, ఇంకా రెంట్లో ఉన్నా, అలా ఒకరికొకటి స్వార్థాలు వస్తాయి కదా. ఇక్కడ కూడా ఏమైందంటే శిష్యులందరూ సేవ చేయడానికి వెళ్తే ఒక్కొక్కడు బలంగా సేవ చేశాడు. పచ్చంటే పడిపోతున్నారు, ప్రార్థన చేయగా దయ్యాలు పోతున్నాయి, వాళ్ళు చనిపోయిన వాళ్ళు లెగుస్తున్నారు, అనేక మంది గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. కానీ పాపం యాకోబు యోహాను సేవకి వెళ్తే ఒక్క కార్యం కూడా జరగల. ఏమైంది? వీళ్ళకి వెంటనే కోపం చేసింది. దేవా ఇదిగో వీళ్ళందరూ సేవ చేశారయ్యా, గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు, నేను వెళ్ళి ఈ ప్రాంతం సమరయ ప్రాంతానికి వెళ్ళి సేవ చేశా, ఎవరు మాట్లాడలా, ఒక్క మాట ఆజ్ఞాపించు, ఈ ఊరు నేను తగలబెడతానని అలాంటి ప్రార్థన చేశారు. ఎవరు? గొప్ప భక్తులైన యాకోబు, యోహాను. ఇంతకేమని చెప్పాను? ఫస్ట్ పాయింట్ ఏంది? ఒకరికొకరు వివాదం కలిగింది. రెండోది ఏంటంటే వాళ్ళలో అటువంటి అసూయ, కక్ష కలిగిన వాళ్ళు ఉన్నారు. మూడోది ఏంటంటే మత్తయి సువార్త 20:21 ఉంది. నా సమయం లేదు కాబట్టి చదివించట్లా. మత్తయి సువార్త 20:21 ఏమంటుందంటే, యాకోబు ఈ యొక్క యోహానుకు వాళ్ళ అమ్మగారు వచ్చింది. ఒకసారి మనకి స్పెషల్ రికమెండేషన్ కావాలి, అవునా కదా? మనకి పెద్ద పెద్ద స్కూల్లో కనుక జాయిన్ అవ్వాలనుకోండి, కాలేజీలో జాయిన్ అవ్వాలనుకోండి, ఎస్ఎఫ్ఎస్ లో జాయిన్ అవ్వాలనుకోండి, రికమెండేషన్ ఎవరు కావాలి? పెద్ద పెద్ద వాళ్ళు కావాలి. ఎక్కడ కూడా ఏమైందంటే యేసు ప్రభు పక్కన యేసు ప్రభుతో మాట్లాడడానికి రికమెండేషన్ కోసం ఎవరు వచ్చారంటే యాకోబు, యోహాను వాళ్ళ తల్లి గారు వచ్చారు. అయ్యా మా కుమారుడయ్యా, ఇద్దరు సేవలు ఉన్నారయ్యా, ఒకరిని కుడి పక్కన కూర్చోబెట్టివయ్యా, ఒకరిని ఎడం పక్కన కూర్చోబెట్టాయా. యేసు ప్రభు వాడికి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ మనసులో ఆ పదవుల కోసం వాళ్ళు పరిగెత్తుతుండే, వాళ్ళు ఒక పొజిషన్ కోసం పరిగెత్తుంటారు. చాలా మందికి ఏమనుకుంటారంటే, అయ్యో పాస్ గారు అంటే ఎప్పుడు స్టేజ్ మీద ఉంటారు కదా, అయ్యో పాస్ గారు నేను కూడా పాస్ గారు అవ్వాలనుకుని చాలా మంది అనుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది ఎంత కష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఏమన్నారంటే తర్వాత యేసు ప్రభువు వారు అంటారు, ఇదిగో నేను తాగే కప్పు మీరు తాగలేరు, ఇదిగో నేను అనుభవించబోయే శ్రమ మీరు ఎవరు అనుభవించారని దేవుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మూడో పాయింట్ ఏం చెప్పారంటే, ఈ పునరుత్థాన శక్తి అనేది శిష్యుల జీవితాల్లో రూపాంతరం చెందింది కదా. ఎలా రూపాంతరం చెందిందంటే, ఒకప్పుడు వాళ్ళలో వివాదం కలిగింది, ఒకప్పుడు వాళ్ళలో అసూయ కలిగింది, ఒకప్పుడు వాళ్ళలో ఆ పదవుల కోసం కొట్టుకున్నారు. తర్వాత ఏం చేశారంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తమ సొంత పనులకు వెళ్ళిపోయి మరలా ఆ చేపలు పట్టుకున్నట్టుగా మనకు కనబడింది. మీరు ఎప్పుడైనా బైబిల్లో 3.5 సంవత్సరాలు శిష్యులు చేపలు పట్టుకున్నట్టు ఎక్కడైనా చదివారు మీరు? నేను ఎక్కడా చదవాలా, మీరు చదివితే నాకు చెప్పండి. వీళ్ళు ఎప్పుడు ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళాలా, వాళ్ళు తమ వృత్తి కోసం వెళ్ళిపోవాలా, వాళ్ళు వదిలేసిన పని కోసం ఎక్కడికి
వెళ్ళడా. ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళు చనిపోయారో వెంటనే వాళ్ళకున్న వృత్తి కోసం వెళ్ళిపోయి దేవుని సేవ, దేవుని మాటలు 3 మొదలండి. ఆ సమయంలో దేవుడు వచ్చి వాళ్ళ జీవితాన్ని రూపాంతరం చెల్లించాడు. హల్లెలూయా. అయితే ఈ దేవాది దేవుడు ఇక పునరుద్ధరణ శక్తి ఎలాంటిదంటే, ఇటువంటి ప్రజలు, ఇటువంటి మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక మంచి జాబ్ లో ఉన్నాడని చాలా రకరకమైన క్వాలిఫికేషన్స్ కావాలి కదా. కానీ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నప్పటికీ ఆ పవర్ ఆఫ్ రిజరెక్షన్, ఈ పునరుద్ధరణ శక్తి ఎప్పుడైతే వాళ్ళు చూసారో, వాళ్ళకి మాస్టర్, వాళ్ళకి మెస్సయ్య, ఆయన చనిపోయి తిరిగి లేచినని ఎప్పుడైతే చూసారో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నేను దేవుని కోసం చనిపోతానని ముందుకు అడుగు వేశారు. హల్లెలూయా. మొన్నటిదాకా యాకోబు యోహాను కొట్టుకున్నారు, నేను వాక్యం చెప్పాలని. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2 ఏమైంది? మేము వాక్యం చెప్పాం, నువ్వే వాక్యం చెప్పని పేతురు సమయం ఇచ్చారు. వారిలో ఒకరికొకరు మంచి సమాధానం కలిగింది. వాళ్ళలో మా ఈగో క్లాషెస్ వెళ్ళిపోయి వాళ్ళలో దేవుడు ఒక మంచి హంబల్నెస్ దేవుడు వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ దేవుని కోసం అనేకమైన దేశాలకి, అనేకమైన రాష్ట్రాలకి, అనేకమైన ప్రాంతానికి వెళ్ళి దేవుడు మన దేశానికి ఒక వ్యక్తి తోమాగాన్ని దేవుడు పంపించడం జరిగింది. హల్లెలూయా. ఆయన ఒకప్పుడు దేవుడు గాయంలో చేతి పెడితే నేను నమ్మనన్నాడు. ఆయన ఎముకల్లో నేను చేయి పెట్టాలి, ఆయన గాయం నేను చేతి పెడితే నేను నమ్మనన్న వ్యక్తి దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ఒక మాట ఉంటుంది, మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభు అని ఆయన దేవుని కోసం తన సేవను తన దేవుని కోసం తన జీవితాన్ని అర్పించుకొని తన జీవితాంతో దేవుని కోసం నిలబడ్డారు. యేసు ప్రభు ఉన్న 11 శిష్యుల్లో మోర్ దెన్ 10 లేదా 10 మంది శిష్యులంట ప్రతి వారు దేవుని కోసం హతసాక్షులై జీవించారు. ఇదంతా దేనికండి? వాళ్ళు ఎందుకని హతసాక్షులయ్యారు? వాళ్ళు దేవుని కోసం ఎందుకని వాళ్ళు ప్రాణాన్ని ఇచ్చేశారు? వాళ్ళు దేవుని కోసం వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టేసి ఆయన కోసం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఎనర్జీని యవన వయసులో ఎందుకని వాడుకున్నారంటే వారు చూశారు నా దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆ పునరుద్ధరణ శక్తి వాళ్ళు రావడం ద్వారా వెంటనే ఏం చేశారంటే వారు దేవుని కోసం వాళ్ళు నిలబడి సేవ చేశారు. హల్లెలూయా. ఒకవేళ మీ జీవితాల్లో కనుక ఒక రూపాంతరం చెందిన అనుభవం రావాలనుకుంటున్నారేమో, మీ కుటుంబంలో మీ పిల్లలు సరిగ్గా మాట్లాడట్లేదేమో, లేకపోతే మీ బంధువులు లేకపోతే మీ బాస్ ఎవరు వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదేమో, చిన్న ప్రార్థన చేయి. ఆనాడు పునరుద్ధరణ శక్తి శిష్యుల జీవితాలు మార్చినట్టుగా దేవా నా జీవితాన్ని మార్చు, మా పిల్లల జీవితాలు మీరు మార్చు, మా కుటుంబీకుల జీవితాలు మీరు మార్చండి, మా బంధువులు మీరు మార్చండి అయ్యా, మా దేశాన్ని మీరు మార్చండి, మా రాష్ట్రాన్ని మీరు మార్చండి, మా బెంగళూరు మార్చమని ప్రార్థన చేస్తే ఆ పునరుద్ధరణ శక్తి దేవుడు తప్పకుండా మార్చగల శక్తి దేవుడికి ఉంది. హల్లెలూయా. అటువంటి దేవుడు అటువంటి గొప్పగా కార్యాలు జరిగించారు. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, ఇదంతా చెప్పావు మరి మాకేంటి? 4th పాయింట్ అప్లికేషన్ చెప్పేసి నా మాటలు ముగిస్తాం. ఇక దేవుడి యొక్క పునరుద్ధరణ శక్తి మన జీవితాలు ఏం చేస్తుందంటే ఒక డ్రామాటిక్ చేంజెస్ ఇట్ బ్రింగ్ ద, ఆయన చాలా నూతనమైన విధానం తీసుకువెళ్తాడు. 3 విషయాలు చెప్పేసి నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? అన్యూజువల్ థింగ్స్ విల్ అక్కర్. సెకండ్ థింగ్ అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. రెండవది యేసు ప్రభు పరిచయంలో నూతనమైన విధానాలకు వెళ్ళింది. మూడవది ఏంటంటే శిష్యుల జీవితాలు రూపాంతరం చెందింది. నాలుగవది ఏంటంటే ఈ పునరుద్ధరణ శక్తి ఏం చేసిందంటే మన జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు జరిగించింది. అది 3 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాం. మొట్టమొదటి ఏంటంటే ఈ పునరుద్ధరణ శక్తి ఏం చేసిందంటే మనకంట ఒక నూతన జీవితాన్ని ఇచ్చిందంట. నాతో చెప్పండి అందరూ, ఏమిచ్చింది? నూతన జీవితాన్ని ఇచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగనే మనము నూతన జీవం పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పట్టబడుతుంది. ఇక్కడ ఒక మాట ఉంటుంది, యేసు ప్రభువు వారు ఎలా అయితే ఆయన పాతి పెట్టబడ్డాడో ఆయన మనలా తిరిగి లేచాడు. ఇది బాప్టిజం, మనకి దాని సింబాలిజం గా మనకు కనబడుతుంది. అలాగనే ఆయన లేకుండా ఆయన లేచినప్పుడు ఏమైందంటే ఆయనలో ఒక నూతన జీవం కలిగింది. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఒక నూతన జీవము. ఇలాగా ఇక దేవుడి ఇక పవర్ ఆఫ్ రిజరెక్షన్, ఇక పునరుద్ధరణ శక్తి ఏం చేసిందంటే మనకంట ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది మనకి? ఎంతమంది నూతనమైన జీవితం కావాలనుకుంటున్నారు? ఎప్పుడైనా మీరు అర్థం ముందుకెళ్ళి ఎప్పుడైనా మీకు ఫేస్ మీరు ఎప్పుడైనా తిట్టుకున్నారా?
మీ జీవితాన్ని ఎప్పుడైనా ఎందుకు నేను ఇలా ఉన్నాను, నాకే ప్రాబ్లమ్స్ వస్తాయి, నన్ను ఎందుకు అందరూ అవమానిస్తారు, ఎందుకు నన్ను అందరూ తిట్టుకుంటారు, నేను ఎవరికి నచ్చట్లేదని ఎప్పుడైనా అనుకున్నారా? ఒకవేళ మీరు అనుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ పునరుద్ధరణ శక్తి ఏం చేస్తుందంటే మన జీవితాల్లో ఒక నూతనమైన జీవితాన్ని మొదలు పెడతానికి సహాయం చేసింది. హల్లెలూయా. ఆయన మీ జీవితంలో మీ లైఫ్ స్టైల్ మార్చేస్తాడు. చాలా మంది గొప్ప మంది, చెప్పడానికి టైం లేదు కాబట్టి, చాలా గొప్ప సేవకులు ఒకప్పుడు త్రాగుబోతులకు ఉండేవాళ్ళు, ఒకప్పుడు చాలా భయంకరంగా జీవిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచి యేసు ప్రభువుని చూశారో వారి జీవితాల్లో ఒక నూతన విధానంగా మార్చబడింది. వారు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసలేదు, దేవుని బిడ్డలు ఒకలాగా మాట్లాడతారు, లోకస్తులు ఒకలాగా మాట్లాడతారు. ఈ దేవుని బిడ్డలు మాట్లాడుతుంటే ప్రజల హృదయాల్లో చాలా సంతోషం, చాలా సమాధానం కలుగుతుంది. ఒకవేళ మీరు మాట్లాడుతుంటే దేవుని సభలో ప్రార్థన చేయండి, అయ్యా ఈ పునరుద్ధరణ శక్తి నాలో రావాలి, నాకు ఒక నూతన జీవం కావాలి, నాలో ఒక నూతన విధానం మారాలి, నేను మాట్లాడే మాటలు మారాలి, నేను చూసే చూపు మారాలి, నేను నడిచే నడక మారాలి, నేను ఎటు వెళ్ళినా సరే ఒక నూతనమైన జీవం తీసుకుందామని మనం ప్రార్థన చేద్దాం. రెండోది ఏంటంటే దేవుడు మనకంట ఒక నూతన ఆత్మ ఇస్తాడు. ఫస్ట్ ఏంటిది? నూతన జీవితం. రెండవది నూతన ఆత్మ. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనకు కనబడుద్ది. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించినట్లా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు గారు, యేసు ప్రభువు వారు ఆయన సమాధిలో పెట్టారు కదా, ఆయన లేపడానికి ఎలా లేచారంటే ఒక ఆత్మ, దేవుని ఆత్మ ఆయన పైకి లేపిందంట. ఆయన పైకి లేపి ఆయన సజీవంగా ఉన్నాడు. అందుకంటాడు ఆ ఆత్మ కనుక మీలో జీవించినప్పుడు ఏమంటాడంటే మీరు ఆత్మ ద్వారా మీరు జీవింప చేయబడతారు. మీలో నూతనమైన జీవితం రావడమే కాకుండా ఒక నూతనమైన ఆత్మ కూడా కావాలి. ఏం కావాలి? నూతనమైన ఆత్మ కావాలి, నూతనమైన పరిశుద్ధ ఆత్మ కావాలి. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది పరిశుద్ధం పొందుకున్నారో నాకైతే తెలియదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది క్లియర్ గా ఉంది యోహాను సువార్తలో, ఎవరైతే నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంట. ఒకవేళ మీరందరూ కనుక పరలోక రాజ్యంలో వారసులు అవ్వాలనుకున్నట్లయితే, దేవునితో మీరు జీవించాలనుకున్నట్లయితే, ఈ యొక్క పునరుద్ధరణ శక్తి మీలో అనుభవించాలనుకున్నట్లయితే ప్రార్థన చేయండి. దేవా నన్ను నీకు ఆత్మతో నన్ను నింపండి. హల్లెలూయా. నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఇదిగో నీ కార్యాలు నా జీవితం మీరు జరిగించండి. దానిలో ఒక నూతనమైన జీవితాన్ని, దానిలో ఒక రూపాంతరం తీసుకుంటారండి అయ్యా. ఎలా అయితే ఇక డిసైపుల్స్ జీవితాన్ని మార్చారో నా జీవితాన్ని కూడా మార్చని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా ఆయన కార్యం చేసే దేవుడు అయినాడు. చివరికి ఒక మాట చెప్పేసి నా మాటలు ముగిస్తాను. చివరికి ఏంటంటే మనకంట ఒక నూతన నిరీక్షణ కలిగింది. ఫస్ట్ ఏంటిది? నూతన జీవితం, నూతన ఆత్మ. మూడోది ఏంటంటే నూతన నిరీక్షణ. న్యూ లైఫ్, స్పిరిట్ ఫిల్ లైఫ్, హోప్ ఫిల్ లైఫ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఈ అధ్యాయం చాలా పౌలు గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని చదువుకునే టైం మనకు లేదు కాబట్టి జస్ట్ 3 వర్స్ చూపించేసిన మాటలు ముగిస్తా. 15వ అధ్యాయం 4వ వచనంలో ఉండేది కదా, ఆయన లేఖనం ప్రకారము ఆయన 3వ దినము లేపబడెను. ఇంకో మాట చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. వర్స్ 22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇంకో మాట చదువుకుందాం. 42. మృతుల పునరుద్ధరణ అలాగనే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడెను. ఇక్కడ చదివిన 3 వచనాల్లో 15:4, 15:22, 15:42లో మనకి కనబడింది అంటే యేసు ప్రభువు వారు చనిపోయారు, ఆయన మరలా తిరిగి లేచారు. తర్వాత ఈ 22వ వచనం ఏమంటుందంటే యేసు ప్రభువులో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లేపబడతారు. 15వ అధ్యాయం 42వ వచనం ఏమంటుందంటే వారందరంట ఒక అక్షయమైన శరీరం ధరించుకొని దేవునితో యుగాలు ఉంటారంట. హల్లెలూయా. ఈ క్రైస్తవులకు ఇదే మన గొప్ప నిరీక్షణ. మనం చెప్పే కదా, సద్దికైలు వాళ్ళు రెజరెక్షన్ నమ్మరు, కానీ క్రైస్తవులైన మనం ఈ రెజరెక్షన్ మనం నమ్మదు. ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎవరైనా కోల్పోయారేమో, మీకు మంచిగా మీరు ప్రేమించే వాళ్ళు, మీకు దగ్గర ఉన్న వాళ్ళు కోల్పోయారేమో, వాళ్ళు మీరు చూడలేరు అని అనుకుంటున్నారేమో. దేవుని మనకు ఒక నిరీక్షణ ఏమేసారంటే వారు చనిపోయారు, వాళ్ళు పాతి పెట్టబడ్డారు. వాళ్ళు క్రీస్తులో చనిపోతే వాళ్ళు క్రీస్తులో లేపబడతారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చనిపోయినప్పుడు ధర్మంలో చనిపోవద్దు. మీరు చనిపోయినప్పుడు అనేకమైన కోరికలతో, అనేకమైన అసూయతో చనిపోద్దు. చనిపోతున్నప్పుడు క్రీస్తునందు చనిపోండి. ఆయన క్రీస్తునందు చనిపోయినప్పుడు మన క్రీస్తునందు మనం లేపబడతాం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఆయన రాబోతున్న సమయంలో ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే మనందరం అక్షయమైన శరీరం ధరించుకొని ఆయనతో యుగాలు మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఈ పునరుద్ధరణ శక్తి ఏం చేస్తుందంటే ఈ భూలోకంలో అసాధారణమైన
కార్యాలు జరిగించినట్టుగా చేసింది. ఈ పునరుద్ధానం శక్తి ఏం చేసిందంటే యేసు ప్రభు సేవ పరిచయంలో ఒక నూతన విధానం తీసుకెళ్ళింది. ఈ పునరుద్ధానం శక్తి ఏం చేసిందంటే ఈ డిసైపుల్స్ లో వాళ్ళ జీవితాలు రూపాంతరం చెందింది. నాలుగోది ఏంటంటే ఈ పునరుద్ధానం శక్తి మనలో ఏం చేస్తుందంటే ఒక నూతన జీవాన్ని, ఒక నూతన ఆత్మని, ఒక నూతన నిరీక్షని మనకిచ్చింది. ఎంతమందికి ఈ యొక్క పునరుద్ధానం శక్తి కావాలనుకున్నారో ప్రతి వారు మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని అడుగుదామా, తండ్రి నాకు ఆ పునరుద్ధానం శక్తి నాకు కావాలయ్యా, నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ నాకు కావాలి. ఇదిగో తండ్రి